రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా మీ బంధుమిత్రులతో షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే స్క్రీన్ మీద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును। ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్లయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ పంపడం జరుగుతుంది, మీరు అప్ టు డేట్గా ఉండొచ్చు। మిత్రులారా, ఈసారి రామనవమి చాలా ప్రత్యేకం। ఎందుకంటే ఈసారి 500 సంవత్సరాల బానిస శృంఖలాలను తెంచుకుని భగవాన్ శ్రీరామచంద్రుని జన్మస్థానంలో భవ్యమైన దివ్యమైనటువంటి మందిరంలో రామనవమి వేడుకలు జరగబోతున్నాయి। దేశమంతా పండుగలు జరుపుకుని జెండాలు ఎగరవేసి రామ్లలా ప్రాణప్రతిష్టను చూసి పులకరించిపోయిన తరువాత వస్తున్నటువంటి రామనవమి ఇది। దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది శ్రద్ధాళువులు రూపాయి నుంచి 10 రూపాయల నుంచి తమ దగ్గర ఉన్న సర్వస్వాన్ని ఇచ్చి విరాళాలు ఇచ్చి నిర్మించుకున్నటువంటి తమ రాముడి కోసము తాము నిర్మించుకున్న మందిరము ప్రాణప్రతిష్ఠానంతరం వస్తున్నటువంటి తొలి రామనవమి ఇది। ఈసారి రామనవమికి మరొక ప్రత్యేకత కూడా ఉంది। ఈసారి రాముల వారి నుదుట అంటే బాలరాముని మూల విగ్రహం ఏదైతే దేవాలయంలో ఉందో, అయోధ్యలో ఉందో, ఆ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని నుదుట సూర్యతిలకాన్ని దిద్దుతారు। రాముడు సూర్యవంశానికి చెందినటువంటి వాడు, ఇక్ష్వాకుల వంశమే సూర్యవంశ క్షత్రియ వంశము కాబట్టి సూర్యతిలకాన్ని దిద్దడం అనేది పరంపరాగతంగా జరుగుతుంది। ఉత్తర భారతదేశంలోని పలు మందిరాల్లో సూర్యతిలకం దిద్దటం జరుగుతుంది। అయోధ్య మందిరంలో కూడాను సూర్యతిలకాన్ని దిద్దే పద్ధతి ఉండేది। ఈసారి సూర్యతిలకాన్ని దిద్దటం కోసము రామజన్మభూమి ట్రస్ట్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసింది। రకరకాల లెన్సెస్ను అద్దాలను పెట్టి సూర్యకిరణాలు నేరుగా మందిరంలో ఉన్నటువంటి బాలరాముని మూల విరాట్ యొక్క నుదుటి భాగాన పడేటట్టుగా పడి సూర్యతిలకాన్ని దిద్దేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు। అంటే బాలరాముడి నుదుట నేరుగా సూర్యకిరణాలు పడతాయి, సూర్యకిరణాలతోటి ఆయనకు తిలకం దిద్దటం జరుగుతుంది। దీన్ని సూర్యతిలకం అంటారు। దీనికోసం ఆప్టికా అనే కంపెనీ ఇప్పటికే పరిశోధనలు నిర్వహించి ఎక్కడెక్కడ లెన్సెస్ పెట్టాలి, ఎక్కడెక్కడ అద్దాలు పెట్టాలి, ఏ రకంగా చేస్తే నుదుటిపైన సూర్యకిరణాలు పడతాయి, ఏ రకంగా రాముల వారి నుదుట సూర్యతిలకం దిద్దటానికి వీలవుతుందన్నది అధ్యయనం చేయటం జరిగింది। 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ మొత్తము సూర్యతిలకాన్ని దిద్దేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది। 3 నుంచి 4 నిమిషాలు అయితే దానికి ముందు వెనుక కూడా కొంత సమయం పట్టవచ్చు కాబట్టి ఇది మొత్తము ఒక 5 నిమిషాల ప్రక్రియ అని చెప్పి 6 నిమిషాలు దాటిన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు। ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది। తద్వారా రామచంద్రుల వారికి బాలరాముని నుదుట సూర్యతిలకం దిద్దటం జరుగుతుంది। దీనికోసము పంచధాతు లోహాలతో ఏర్పాటు చేసినటువంటి సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి రకరకాల రిఫ్లెక్టర్స్ని పెట్టడం జరుగుతుంది। ఇదంతా కూడాను ఒక విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసి రామనవమి నాడంటే ఏప్రిల్ 17వ తారీఖున ఇది జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు। 500 సంవత్సరాల తరువాత అయోధ్యలో సూర్యతిలకాన్ని దిద్దేటటువంటి ఎక్కడైతే రాముని పట్టాభిషేకం జరిగిందో, ఎక్కడైతే రాముల వారు రావణ వధ తరువాత తిరిగి వచ్చి ఏలుబడి చేశారో, రాజ్యాధికారాన్ని స్వీకరించి ఆయన పరిపాలన చేసి రామరాజ్యాన్ని స్థాపించారో ఆ ప్రాంతంలో సూర్యతిలకాన్ని దిద్దేటటువంటి వ్యవస్థ జరుగుతోంది। ఇది సెప్టెంబర్ 17న జరుగుతుంది। దీనిని ప్రజలందరూ దేశవాసులందరూ చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి। సోషల్ మీడియా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది। రామజన్మభూమి న్యాస్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పోర్టల్స్ వీటన్నిటిలో కూడాను దీన్ని లైవ్ చూపించడం జరుగుతుంది। ప్రభుత్వ అధికారిక మీడియా ఛానల్ అయినటువంటి దూరదర్శన్ ప్రసార భారతి దీన్ని లైవ్ ప్రసారం చేయబోతోంది। అంటే దేశవాసులందరూ దీనిని చూసేందుకు వీలు కలుగుతుంది। దేశంలో మనం ఎక్కడున్నా సరే, ఏ మూలన ఉన్నా సరే మనము ఈ రామచంద్రుల వారి సూర్యతిలకం దిద్దేటటువంటి
ఆ వి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని మనము మన ఇంట్లో కూర్చుని చూసేటటువంటి ఏర్పాటు ఈ రామనవమికి జరుగుతోంది. తెలుగువారికి రామనవమి అనగానే భద్రాచలము, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒంటిమిట్టలో కార్యక్రమాలు చాలా విస్తృతంగా ప్రచారము ఉంటుంది. వాటిని లైవ్ చూడటము మనకి ఆచారంగా ఉంది. ఈ సంవత్సరం నుంచి సూర్యతిలకం దిద్దేటటువంటి అయోధ్యలోని బాలరామునికి సూర్యతిలకం దిద్దేటటువంటి కార్యక్రమం కూడా తెలుగువారి మస్ట్ సీ జాబితాలో చేరబోతోంది. దేశమంతా కూడాను ఈ సూర్యతిలకాన్ని దిద్దేటటువంటి ప్రక్రియను చూడబోతున్నారు. ఆ తరువాత ప్రతి సంవత్సరము ఇది జరుగుతుంది. ప్రతి సంవత్సరము దీన్ని చూసేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. రాముల వారి కళ్యాణం ఏ రకంగా మనం భద్రాచలంలో ఒంటిమిట్టలో చూస్తామో అదే రకంగా ఇక్కడ కూడా చూసేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది. దేశంలో ఉన్నటువంటి శ్రద్ధాళువులందరూ, రామభక్తులందరూ చూడడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈసారి ఏప్రిల్ 17 మిస్ కాకండి. ఏప్రిల్ 17న రాముల వారి నుదుట సూర్యతిలకం దిద్దేటటువంటి మహత్తర ఘట్టాన్ని తప్పనిసరిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.